బాగున్నారా? నేను మీ వైటీఆర్ వైజాగ్ బాబు. నేను ఒక ఫ్రీ బర్డ్ లాగా ఇంట్లోంచి ఇప్పుడు కొత్తగా పక్షి రెక్కలు రాగానే ఇలా ఇలా అనుకుంటుంది వెళ్తుంది కదా స్లోగా. అలాగే నేను ఇంట్లోంచి బయటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంట్లో నేను ఏం చెప్పినా సరే మమ్మీ వాళ్ళకి నాకు నచ్చట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు. నేను ఏం చెప్పినా ఏం చేసినా సరే. కాబట్టి నేను నా సొంతంగా నా కాలు మీద నిలబడడానికి బయటికి నేను వద్దాం అనుకుంటున్నాను. సొంత నేను ఇన్ఫ్లుయెన్సర్ కానీ నేను బయటకు ఇంట్లో మాట వింటలేదు కదా అంటున్నాను చెప్తున్నా కదా. నాకు నచ్చట్లేదు, ప్లస్ నా పద్ధతి వాళ్ళు కూడా నచ్చట్లేదు. అంచేతున్నా నేను బయటకు వచ్చి నా ఇన్ఫ్లుయెన్సర్గా నేను చేద్దాం అనుకుంటున్నాను. నాకు మీరు కామెంట్స్ గుడ్గా పెట్టండి, కానీ బ్యాడ్గా పెట్టండి, ఓకేనా? కానీ తిట్టే విధంగా కూడా పెట్టకండి, గుడ్గా పెట్టండి. ఇంకోటి ఏంటంటే నేను ఎన్నో స్కూల్స్ మారాను. అది నాకు వాళ్ళు చేసే పద్ధతి నాకు నచ్చకపోవడం వల్ల నేను చిన్న లిటికేషన్లా పెట్టేవాడిని అన్నమాట స్కూల్లో కూడా. నాకు నచ్చకపోవడం వల్ల వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు నేను చెప్పాను కాబట్టి నేను 999 స్కూల్స్ మారాను. నేను 999 స్కూల్స్ మారాను. నాకు వాళ్ళ పద్ధతి నచ్చలేదు, నా పద్ధతి వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు నన్ను గెంటేశారు, ఓకేనా? నేను నిజాయితీగా నేను చెప్తున్నాను. నాకు ఎప్పుడు మొహమే చెప్పడం నాకు అలవాటు, అందుకని చెప్పి నేను చెప్పేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఇంట్లో ఉండమని చెప్తారా, పేరెంట్స్ మాట వినమని చెప్తారా? లేకపోతే నాకు తెలుసు మన చుట్టాల్లో దేవుళ్ళు ఉంటారు, నువ్వు చేసావు అంటారు, మా అమ్మ విని చెయ్యి అంటారు. నాకు అలా కాదు, నాకు జెన్యున్గా నాకు కావాలి ప్రశ్న పిన్ టు పిన్ అనేది పడిపోదన్నమాట. అలాగా నాకు పిన్ టు పిన్ లాగా నాకు కామెంట్స్ అలాగే రావాలి. ఇంకోటి, నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, బయటకు నేను ఫ్రీ బర్డ్ లాగా నా కాళ్ళ మీద నేను నిలబడదాం. మా పేరెంట్స్ కూడా నన్ను నేర్చుకోమంటున్నారు, కానీ నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే. నేను నేర్చుకున్నా, ఒక 2-3 క్లాసెస్ దాకా వెళ్ళా. అనుకోకుండా నేను వేరే గ్రూప్లో పోస్ట్ చేయబోయి నా వీడియో అందులో పోస్ట్ చేశాను. అందువల్ల నేను పోస్ట్ చేయడం వల్ల ఆయన నన్ను రిమూవ్ చేశారు. తర్వాత నేను సార్కి చెప్పాను, సార్ నేను అనుకోకుండా పోస్ట్ చేశాను, నేను మళ్ళీ నన్ను రీజాయిన్ చేయండి అంటే, కాదు నాన్న, ఇప్పుడు ఇది నీ సెషన్ కాదు కదా, నీ సెషన్ వచ్చిన తర్వాత నేను నీకు నీ క్లాసెస్ నేను నీకు జాయిన్ చేపిస్తాను. నేను నీకు కాంప్లిమెంటరీ సెషన్ ఇచ్చాను కదా, నీ కాంప్లిమెంటరీ సెషన్ అయిపోయింది అని చెప్పి నాకు నీ సెషన్ వచ్చేదాకా వెయిట్ చేయనా అన్నాడు. అలాగే సార్ అని చెప్పాను. ఇంకా కంటిన్యూషన్గా అయిపోయింది. దాని తర్వాత ఏదో జరిగింది నాకు మమ్మీకి మధ్యలో. తర్వాత మమ్మీ ఏమో సార్కి కాల్ చేశారు. సార్కి కాల్ చేసింది, నాకు అదంతా తెలియదు, నాకు ఆ మ్యాటర్ అంతా తెలియదు. నేను సార్కి కాల్ చేసిన తర్వాత మీ మమ్మీ ఆపేయమన్నారు నాన్న కళ్యాణ్, అందుకని చెప్పి నేను నీతో కూడా నేను చాట్ చేయట్లేదు. నా పేరు కళ్యాణ్ అంటారు, మమ్మీ నన్ను కళ్యాణ్ పిలుస్తారు. అలా కొంతమందికి కళ్యాణ్ అని అలవాటు అవుతుంది, నేను పిలిపించిన వల్ల చరణ్ అని అలవాటు అవుతుంది. ల్యాప్టాప్ నేను కొనమని చెప్పాను, అది కూడా నాకు కొన్నారు. అది ఏంటంటే మనం లోన్స్ తీసుకున్నాం కదా, ఈఎంఐ టైప్లో లోన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ లోన్ తీసుకొని నాకు ల్యాప్టాప్ అనేది కొన్న తర్వాత నాకు ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వడం, దాంతో మన అక్కడ ల్యాప్టాప్ అనేది పక్కన పెట్టడం జరిగింది. నేను అప్పుడప్పుడు ఓపెన్ చేసి నేను వాడుతున్నాను. లైక్ యూట్యూబ్ అది చూడడం, లేకపోతే ఎడిటింగ్ చేయడం నేను చేస్తున్నాను. నేను సార్ ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని నేను పెట్టడం వల్ల సార్ నాకు కాల్ చేశారు. అది చెప్పారన్నమాట, నాన్న నువ్వు మమ్మీ చెప్పారు ఇలా జరిగింది, ఇంకా అవేమన్నారంటే సరే